రోజు ట్రైనింగ్ రావడం నేను డైరెక్ట్ గా 100 కోర్స్ 100 పొడిలు ఫామ్ అడిగాను. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈ వీడియోస్ చూస్తా ఉన్నా ట్రీట్మెంట్ కోసం. ప్రతిదీ నాకు జరుగుతూ ఉంది, ప్రతిదీ జరుగుతుంది. అలా చూస్తాగా ట్రీట్మెంట్ మాత్రం నేను పాలవుతాను. కార్డ్స్ ఆడుతూ ఉన్నాను, చాలా బాగుంది, సక్సెస్ఫుల్ జరుగుతూ ఉంది. పెట్రోల్ ఎలా చేసుకోవాలి ఇంకా బాగుంది. స్టార్ట్ చేయాలి కొత్తగా తెలుసుకొని అనుకుంటే ఫ్రమ్ మై సైడ్ డాక్టర్ గారి నుంచి అవర్ వచ్చేసి థ్యాంక్ యూ. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్. ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. మార్కెట్లో ఇప్పుడు చాలా రోగాలు ఉన్నాయి, వైరల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయాయి. చాలా జాగ్రత్తగా జీవాలను సెలెక్ట్ చేసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే వెరీ వెరీ జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దెబ్బతిన్నారు ఈసారి ఇప్పుడు. సో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి జీవాలని. ఎందుకురా అంటే మార్కెట్లో పీపీఆర్ ఉంది, ఎఫ్ఎండి ఉంది, కొన్ని ఏరియాస్లో పాక్స్ కూడా ఉంది. నాకు మల్టిపుల్ లొకేషన్స్ నుంచి వస్తాయి కంప్లైంట్స్. కాబట్టి సదాశివపేట, హైదరాబాద్ చుట్టుపక్కల సదాశివపేట ఏరియాలో పాక్స్ కంప్లైంట్స్ వచ్చాయి. నిజామాబాద్ నుంచి ఎఫ్ఎండి, కర్నూలులో ఎఫ్ఎండి, గూడూరు మార్కెట్ నుంచి తీసుకున్న అనిమల్స్లో పీపీఆర్ మూడు కేసులు, 3 కస్టమర్స్ పెట్టారు నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఈ మంత్ ట్రైనింగ్ వచ్చేసి 22 ఫిబ్రవరి ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి, ఇంకా సీట్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. నైట్ షిఫ్ట్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను, ఓన్లీ స్టేటస్లో పెడుతున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇదే సీజను, ఇప్పుడే మనము అన్నీ రెడీ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బెస్ట్ సీజన్ అనమాట, సమ్మర్ సీజన్. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఏముంటాయి, వాటిని ఎట్లా అధిగమించాలి అవన్నీ నేను తర్వాత మీకు గైడ్ చేస్తాను. ట్రైనింగ్లు కానీ మళ్ళీ తర్వాత ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి పర్సనల్గా కానీ. కొత్తగా ఫామ్ చేసే వాళ్ళకే కాదు, ఆల్రెడీ ఫామ్ రన్ చేసే వాళ్ళకి కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ అవసరమా లేదా? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ 100% కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం చూసాం, నేను ఆ జీవాలు పెంపే కుటుంబం నుంచి వచ్చా. మా తాతలు చేసేవాళ్ళు, మా తండ్రి చేసేవాళ్ళు, మా తర్వాత ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ బయటకు వచ్చేసాం. అయినా 100% ఈ ట్రైనింగ్ క్లాస్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు చేసేవాళ్ళు చెప్పారు ట్రైనింగ్ క్లాస్ కంపల్సరీ అనేది. సక్సెస్కు ఫస్ట్ తొలిమెట్టు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలా, తీసుకోవాలి. దీని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఇక ముందు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్. అంటే గూడూరు మార్కెట్ నుంచి వెళ్ళాయి కాబట్టి గూడూరు మార్కెట్లో పీపీఆర్ ఉందా అంటే, పీపీఆర్ అనేది వైరల్ డిసీజ్, పాక్స్ అనేది వైరల్ డిసీజ్, ఎఫ్ఎండి అనేది వైరల్ డిసీజ్. ఇది అక్కడ ఉంది అంటే అక్కడి నుంచి చుట్టూ కొలత 50 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ ఫామ్ ఉన్నా, ఎక్కడ జీవాలు ఉన్నా వాటికి అంటేస్తుంది. అలాంటి వైరల్ డిసీజ్ ఒక్కసారి సంతలోకి ఎంటర్ అయిందంటే అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళిన చాలామంది ఇబ్బంది పడి ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న కేసు బ్లూటంగ్ కాదు, ఇది ఎఫ్ఎండి కేసు అనమాట. సో ఇట్లా మీరు బ్లూటంగ్ చాలామంది ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఎఫ్ఎండిని బ్లూటంగ్ అనేసుకుని ఏదేదో చేసి ట్రీట్మెంట్స్ క్లిక్ అవ్వడం లేదు, అంటే సెట్ అవ్వడం లేదు. అసలు కనుక్కోలేకపోతున్నారు ఇది ఎఫ్ఎండియేనా అని చెప్పేసి. నోట్లో నురగా సొంగ వస్తే బ్లూటంగ్ అనేసి ఫిక్స్ అయిపోతున్నారు. కాదు, ఎఫ్ఎండికి బ్లూటంగ్కి డిఫరెన్స్ కూడా నేను వీడియో చేశాను, చాలా పాతదైపోయింది, వెతికి చూడండి. మళ్ళీ టైం కుదిరితే చేస్తాను. ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్లో ఉన్నా, మొత్తం రాత్రి 10 నుంచి పొద్దున్న 7 వరకు. సో దీనిలో నాకు 11 రోజులు అయిపోయింది. ఈరోజు 11వ తేదీ. ఎట్లా అయిపోయినాయి ఏం అర్థం కావడం లేదు, వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. సో మీరు జాగ్రత్త తీసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఎండు మేతలు అయిపోతాయి ఇంకా తొందరలో. ఫిబ్రవరి అయిపోతే ఎండు మేత ఆల్మోస్ట్ ఖతం అయిపోతుంది. మార్చిలో శనగ వస్తుంది, పుల్ల శనగ వస్తుంది కదా, బుడ్డ శనగ అంటారు, పుల్లలు ఉంటాయి అవి, అది వస్తుంది. కలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దొరకాలి అంటే ప్రైజెస్ డబల్ అయిపోతాయి.
మీరు ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎండు మేత ఫస్ట్ కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పచ్చి మేత లేట్ అయినా ఇబ్బంది లేదు. దానా ఎండు మేతతో కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో చేస్తాను, బట్ టైం కుదరట్లేదు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే డిసీజెస్ చాలా హెవీగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. పీపీఆర్, ఎఫ్ఎండి, పాక్స్ అంటే తక్కువే కనిపిస్తుంది కానీ బట్ ఇది సీజన్ ఇంకా ఫిబ్రవరి మార్చి టైంలో వస్తుంది పాక్స్. సో పీపీఆర్ ఆల్రెడీ ఉంది, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. మీరు ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేస్తున్నాయి సార్. వేసిన 1.5 మంత్లో ఒక పొట్టేలో 8 kg, 10 kg, 14 kg గ్రోత్ అయినాయి సార్. మేము వాడుతుండే ఫీడ్ వచ్చి మొక్కజొన్న, ఫ్యాట్ పౌడరు, గణిక చెక్క వేస్తున్నాము. మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్ మీ మందులు. అంటే నేను చెప్పే షెడ్యూల్ దాదాపు 6 years అయిపోయింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. అప్పటి నుంచి చెప్తున్నాను ఆ షెడ్యూల్ నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసింది. నవంబర్ 1st వీక్లోనే పీపీఆర్ వేసేసుకోండి, తర్వాత చలి కూడా ఉంటుంది. నా షెడ్యూలే మీరు చూసింటారు. ఎవ్రీ 6 monthsకి ఒకసారి హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి, పీపీఆర్ సంవత్సరానికి ఒకసారి వేసుకోండి. సో మీరు అప్పుడు కానీ పీపీఆర్ వేసేసుకొని ఉంటే మీ జీవాలు సేఫ్. ఎఫ్ఎండి కూడా వ్యాక్సిన్ మామూలుగా ఎఫ్ఎండి ఎప్పుడు ఇలా సీజన్లో సతాయించలేదు. వర్షాకాలం ఆ మూమెంట్లో వర్షాకాలం అయిపోయిన తర్వాత చలి అక్టోబర్ ఆ టైంలో సతాయించేది. ఈసారి ఎందుకో ఈ మూమెంట్లో వచ్చి సతాయిస్తుంది, ఎప్పుడు రాలేదు. ఏమవుతుంది, నోట్లో సొంగ కారుతుంది, కాళ్ళలోకి కాళ్ళు నడవలేక జీవాలు ఇబ్బంది పడుతున్నాయి. నేను సపరేట్గా దానికి ట్రీట్మెంట్ వీడియో చేస్తాను, యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో మీ ఏరియాలో కింద కామెంట్స్లో పెడితే ఇంకా వాళ్ళకి తెలుస్తుంది. మీ ఊరు మీ ఏరియాలో నడుస్తున్న ప్రాబ్లమ్ మీరు కామెంట్స్లో పెడితే అందరికీ హెల్ప్ అవుతుంది. అది చేయండి, ఓకే? జాగ్రత్తగా ఉంటారు. సో దానికి ఇప్పుడు చూడండి, వ్యాక్సిన్ ఇస్ ది బెస్ట్ అండి. మెడిసిన్ చెప్తే మెడిసిన్ వాడుకోవడం వల్ల మీ జీవాలలో గ్రోత్ అనేది ఆగిపోతుంది. తర్వాత అయినా సరే మీరు అవి సేల్ చేసేసుకోవాల్సింది. ఎందుకంటే 2-3 నెలలు గ్రోత్ రావు మీరు మెడిసిన్స్ ఎక్కువ వాడితే. మందులు వాడుకోవడం వల్ల మీకు అనిమల్స్ గ్రోత్ రావు. ఇప్పుడు బక్రీద్ కూడా ఎక్కువ టైం లేదు, ఫిబ్రవరి ఆల్మోస్ట్ కదా, మార్చ్, ఏప్రిల్, మేలోనే బక్రీద్, మే ఎండింగ్లో. సో మొత్తం కలుపుకుంటే ఒక 4 months టైం ఉంది. సో ఈ మూమెంట్లో మీరు డిసీజెస్ని ఇది చేసుకొని జీవాల్ని కాపాడుకున్న తర్వాత వాటిని గ్రోత్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్, నష్టపోతారు. సో జాగ్రత్తగా ఉండండి, ఓకే? తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి చెప్పండి. నేను ట్రీట్మెంట్ వీడియో వేరు, కాపాడుకోవడానికి ఉన్న పరిస్థితులు వేరు, ఓకే? ట్రీట్మెంట్ ఉంది కదా అంటే ట్రీట్మెంట్ చేసుకుంటే బతుకుతాయి, రికవర్ అవుతాయి, కానీ గ్రోత్ ఆగిపోతుంది. సో ఏమున్నాయి, పీపీఆర్, ఎఫ్ఎండి ఎక్కువగా ఉంది, పాక్స్ అక్కడక్కడ కనిపిస్తుంది. అటాక్ అయిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వీటి గురించి జాగ్రత్తగా ఉండండి. ఏ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది, ఏ యాంటీబయాటిక్స్ పెట్టుకోవాలనే వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు ఉన్న సీజన్కి మీరు ఉంచుకోవాల్సిన మెడిసిన్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఏ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది అనేది క్లియర్గా చెప్తాను, ఓకే? సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్టార్ట్ చేసి బాగా సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళకి కూడా దెబ్బ పడింది, అమ్ముకోవాల్సి వచ్చింది అనిమల్స్ని. ఇంకెక్కువ పెట్టుకుంటే ఇంకా నష్టపోతామని వాడికి తెలుసు. మీ మందులు 1 నెల దాటాను సార్, పిల్లలు చాలా మంచిగా వచ్చినాయి సార్. పోయిన సంవత్సరము 56 పిల్లలు ఉంటే 15,000 ఖర్చు పెట్టి తాపాను సార్. 9,500 అమ్మాను. 10,700 అడుగుతున్నారు సార్ ఈరోజు. మేము మందులు 1 నెల దాపాను. చాలా మంచి మందులు సార్. దాంట్లో కూడా 5 లీటర్ల లివర్ టానిక్ 5 లీటర్ తీసుకుంటే దాంట్లో ఇంకో 100 ml మిగిలింది. మధ్య లేదానికన్నా ప్రాబ్లం అయితే చేస్తున్నాం మీరు చెప్పినట్టు. చాలా మంచిగా వచ్చాయి సార్, చాలా మంచి మందులు సార్ మీవి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేలు వచ్చేసి 15 రోజులకు 3 kg, కొన్ని 3 kg పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.